బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మనకి భగవద్గీతలో చెప్పింది అదే, వేదాల్లో చెప్పింది అదే. చాతుర్వర్ణం మయా సృష్టం అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు. ఈ కులాలన్నీ ఇప్పుడు మనం పెట్టుకున్నది. పురాణ కాలంలో కులం అంటే వంశం అని అర్థం. కురుకులం అంటే కురువు అంటే ఆ కురు మహారాజు యొక్క వంశం అని అర్థం. సరే, ఈ రుద్రాక్షల్లో రకాలు చెప్తున్నాడు. ఒక్క ముఖమే ఉంటే అది సాక్షాత్తు శంకరుడే. అది చాలా పవర్ఫుల్. బ్రహ్మహత్యాది మహాపాతకాలను కూడా తొలగించగలుగుతుంది. 2 ముఖాలుంటే పార్వతీ పరమేశ్వరులు, అది సకల పాప విమోచనం. త్రిముఖ రుద్రాక్ష ఉంటే సాక్షాత్తు అగ్నిదేవుడే, స్త్రీ హత్యాది పాపాలు కూడా దహించేస్తుంది. 4 ముఖాలుంటే బ్రహ్మదేవుడే, నరహత్యాది ఘోర పాపాలను తొలగిస్తుంది. పంచముఖి రుద్రాక్షని కాలాగ్ని అంటారు, అదే రుద్రుడు. ఇవి ఎక్కువ దొరుకుతాయి పంచముఖాలు. తినకూడని పదార్థాలు, తిన్న దోషాలు కూడా పోగొడుతుంది. 6 ముఖాలు ఉంటే కుమారస్వామి, అది దీన్ని కుడి చేయికి కట్టుకోవాలి. అలాగే 7 ముఖాలుంటే మన్మధుడు అంటారు దాన్ని. బంగారము మొదలగు దొంగతనం చేసిన పాపాలు పోతాయి. 8 గనక ముఖాలుంటే వినాయకుడే, అష్టముఖి. అన్ని పనులు నిర్విఘ్నంగా సాగుతాయి అది ధరిస్తే. 9 ముఖాలు గనక ఉంటే కాలభైరవుడు, దీన్ని ఎడమ చేతికి కట్టుకోవాలి. ఇది భుక్తి ముక్తిప్రదం, మహాబలవర్ధకం. భ్రూణహత్యాది దోషాలు కూడా పోగొడుతుంది. 10 ముఖాలుంటే సాక్షాత్తు జనార్దనుడు అంటే విష్ణుమూర్తి. దీన్ని గనక ధరిస్తే దుష్టగ్రహ భూత ప్రేత పిశాచ గణాల యొక్క బాధలన్నీ అంతరించిపోతాయి. ఏకాదశముఖి, ఇది కూడా ప్రశస్తమైంది. ఏకాదశ రుద్రులతో సమానమైంది ఇది. ఇది గనక ధరిస్తే 1000 అశ్వమేధ యాగాలు, 100 వాజపేయాలు, 10,000 గోదానులు చేసిన పుణ్యం వస్తుంది. అలాగే 12 ముఖాలు గనక దొరికితే 12 ఆదిత్యులు చేతికి అందినట్టే. అయితే దీన్ని చెవికి ధరించాలి. 13 ముఖాలుంటే సాక్షాత్తు కార్తికేయుడే అవుతాడు అది ధరించిన వాడు. సర్వవాంఛలు నెరవేరతాయి, వాడు పట్టిందల్లా బంగారం అవుతుంది. 14 ముఖాలుంటే ఆ రుద్రాక్ష అది గనక దొరికిందంటే పుణ్యం పండిందన్నమాటే. శిరస్సు మీద ధరించాలి, అది శివుడితో సమానం అవుతాడు. ఎందుకని? 14 సంఖ్య శివుడికి. అమావాస్య ముందు రోజు వస్తుంది కదా, చతుర్దశి. ఆ రోజేగా మనకి శివరాత్రి వచ్చేది, మాస శివరాత్రి అంటాం మనం. అది 1000 ఎందుకయ్యా? రుద్రాక్షకు సాటి వచ్చే పవిత్ర వస్తువు ఈ సృష్టి మొత్తంలో లేదు. ఏదో ఒక రుద్రాక్ష నిత్యము ధరిస్తే చాలు, ఇహపరాలన్నీ కూడా శుభాస్పదాలవుతాయి. అలాగే 26 రుద్రాక్షలతోటి మాలను తయారు చేసి శిరస్సు మీద ధరించవచ్చు. 50 అయితే కంఠమాల, 16 అయితే భుజానికి, 12 అయితే మణిబంధం అంటే మణికట్టు దగ్గర, వాచి పెట్టుకునే దగ్గర. 27 కానీ 50 కానీ 108 కానీ రుద్రాక్షలతో చేసినటువంటి మాలని జపానికి వాడుకోవచ్చు. వీటిల్లో 108 రుద్రాక్షలతో చేసిన జపమాల అయితే ఉత్తమోత్తమం. ఈ జపమాలని ధరించవచ్చు కూడా అని సాక్షాత్తు శివుడు సుబ్రహ్మణ్యుడికి చెప్పింది ఇది అని ఈ రుద్రాక్ష వైభవాన్ని నారాయణ మహర్షి నారదుడికి చెబుతున్నాడు. నారద, జపమాలిక యొక్క లక్షణం చెబుతాను విను. ప్రతి రుద్రాక్షలో కూడా ముఖభాగం బ్రహ్మదేవుడు, ఆ ముళ్ళు ఉంటాయే అది రుద్రుడు, వెనక భాగం ఉంది అది విష్ణువు. పంచముఖి రుద్రాక్షలు 25 మంచివి తెచ్చుకొని మాల చేసుకుంటే మంచిది. అవి ముళ్ళు ముళ్ళుగా గరుగ్గా ఉండాలి,
నున్నగా ఉండకూడదు, రంధ్రాలు చేయాలి. వాటి ముఖభాగంతో పుచ్చభాగంతో కలిసేటట్టుగా మాల గుచ్చాలి. అంటే ముఖం కలవాలి, ఆ వెనక భాగం ఉండేటట్టుగా గుచ్చాలి మాల. ఇలాంటి రుద్రాక్షమాలను నాగపాశం అంటారు. ఇది మంత్రసిద్ధి బాగా కలిగిస్తుంది. అయితే దీన్ని ముందుగా సుగంధ జలాల్లో శుభ్రంగా కడగాలి. అటుపైన పంచగవ్యాలు అంటే ఆవు నుంచి వచ్చేటటువంటి ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, అలాగే ఆవు నెయ్యి, వీటన్నిటితోటి ఈ పంచగవ్యాలు వాటితోటి ప్రాశనం చేయాలి. తర్వాత మళ్ళీ పవిత్రోదకం పెట్టి స్నానం చేయించాలి. ఏవి పెట్టినా మళ్ళీ మంచి ఉదకం కావాల్సిందే. మంత్రాలతో న్యాసం చేయాలి. సజ్జోజాతాది సంప్రోక్షణలతోటి 108 పర్యాయాలు మూలమంత్రం పఠించి రుద్రాక్షమాలను పరిశుభ్రమైన పీఠం మీద ఉంచుకోవాలి. ఇవన్నీ అందరికీ చేతకావు. అందుకని ఇవన్నీ తెలిసినటువంటి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకోవాలి. ఒక బ్రహ్మని పిలిస్తే ఆయనే వచ్చి ఇవన్నీ మనకు చేసి పెడతాడు. ఆయనకు తగిన దక్షిణ ఇస్తే మనకు ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులను ఆవాహనం చేసుకోవాలి. అప్పటికి అది ప్రతిష్ఠిత మాల అవుతుంది. అది సర్వవాంఛలు తీర్చగలిగినటువంటి శక్తి వస్తుంది దానికి. ఆ జపమాలతోటి ఏ దేవతా మంత్రాన్నైనా జపించుకోవచ్చు, ఒక శివుడు మంత్రమే కాదు. దాన్ని శిరస్సు మీద కానీ మెడలో కానీ ధరించుకోవచ్చు. అయితే జపం ఎప్పుడు చేసినా రుద్రాక్షమాలతోనే చేస్తే మంచిది. అలాగే తులసిమాల కూడా ప్రశస్తం. జపం కాగానే కన్నులు కద్దుకొని మళ్ళీ దాన్ని యథావిధిగా ధరించాలి. స్నానం, దానం, జపం, హోమం, దేవతార్చన, ప్రాయశ్చిత్త కర్మలలో, శ్రాద్ధకాలంలో, దీక్షాకాలాలలో రుద్రాక్ష ధారణ కనుక చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. అయితే ఇది ఒక్క విషయం, ఒకళ్ళు ధరించినటువంటి రుద్రాక్షమాలను మనం ధరించకూడదు, ఎవరిది వాళ్లే ధరించాలి. అలాగే జాతా శౌచం, మృతా శౌచం, ఇలాంటి శౌచాలు వచ్చినప్పుడు, అశౌచం వచ్చినప్పుడు రుద్రాక్షమాల ధరించకూడదు. రుద్రాక్షను కనుక ధరిస్తే పశువులు కూడా రుద్రత్వం పొందుతాయి. ఇంకా మానవుల మాట చెప్పాలా అంటున్నది జాబాల శృతి. జాబాలి అనేటువంటి మహర్షి రాసినటువంటి గ్రంథం. అందువల్ల కనీసం ఒక్క రుద్రాక్షనైనా ధరించడం అవసరం. దీన్ని గనక ధరించి శివనామాలను కనుక జపిస్తే వాళ్లే నిజమైన భాగవతోత్తములు. అట్లాగే ఫలస్య దర్శనే పుణ్యం స్పర్శాత్ కోటి గుణం భవేత్, శతకోటి గుణం పుణ్యం ధారణాల్లభతే నరః. ఆ రుద్రాక్షలను కంటితో చూస్తే చాలు పుణ్యం వస్తుంది అంటున్నారు. తాగితే 1,000,000 రెట్లు, ధరిస్తే 100 కోట్ల రెట్లు పుణ్యం. మేము కూడా మా పూజా మందిరంలో ప్రతినిత్యం ఆ రుద్రాక్షమాలకి పుష్పం పెట్టుకుంటూ ఉంటాం. అది మేము కాశీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ శివుడి దగ్గర ఉన్నటువంటి రుద్రాక్షలు కొన్ని మాకు ఇచ్చారు. అవి తెచ్చుకొని పెట్టుకున్నాం పూజా మందిరంలో. రుద్రాక్షమాలతో కనుక జపం చేస్తే అనేక కోట్ల రెట్టు ఫలితం వస్తుంది, దీంట్లో సందేహం లేదన్నాడు. అలాగే రుద్రాక్షమాల ధరించిన వాడికి కానీ, రుద్రాక్షను ధరించిన వాడికి కానీ నమస్కారం చేస్తే సాక్షాత్తు ఆ శివుడికి నమస్కరించినట్లే. ఒకవేళ రుద్రాక్ష ధరించి కనుక ఎవడైనా మరణిస్తే వాడికి మోక్షమే, జంతువులకే మోక్షం వస్తుంది. ఇంకా మానవుల సంగతి చెప్పే పనే ఉంది. దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథ చెబుతున్నాడు. పురుషులలో విష్ణుమూర్తి, గ్రహాలలో సూర్యుడు, నదులలో గంగ, మహర్షులలో కశ్యపుడు,
గుర్రాలలో ఉచ్చైశ్రవము, దేవుళ్లలో ఈశ్వరుడు, దేవీమూర్తులలో గౌరీ ఎలాంటి వాళ్ళు, సమస్త వస్తువుల్లో కూడా రుద్రాక్ష అలాంటిది అన్నాడు. ఎంత గొప్ప ఉపమానమో చూడండి. అందుకని రుద్రాక్ష ధారణను మించిన తపస్సు లేదు, స్తోత్రం లేదు, వ్రతం లేదు. అక్షయదానాలలో రుద్రాక్ష దానం అయితే బహువిధాల విశిష్టమైంది. శివభక్తుడికి ఒక్క రుద్రాక్షని దానం చేస్తే చాలు, లభించే పుణ్యం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు. అలాగే ఆ రుద్రాక్ష ధరించినటువంటి వాడికి అన్నదానం చేసిన వాళ్ళు అటు 7 ఇటు 7 తరాలు తరించి శివలోకానికి వెళ్ళిపోతారు. అలాగే నొసట విభూతి, శరీరం మీద రుద్రాక్ష, శివాలయంలో పూజ, ఈ మూడింటికి నోచుకోని వాడు చండాలుడితో సమానం అన్నాడు. రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు చచ్చినా కూడా వాడు శివత్వం పొందుతాడు. అతడి వంశంలో 21 తరాలు వాళ్ళు తరించిపోతారు, రుద్రలోకంలో నివాసం ఉంటారు. రుద్రాక్షను శిరస్సు మీద ధరిస్తే 1,000,000 రెట్లు, చెవులకు గనక ధరిస్తే 10 కోట్లు, మెడలో ధరిస్తే 100 కోట్లు, జంఝానికి గనక వేసుకుంటే 10,000 కోట్లు, భుజాలకు గాని మణికట్టుకు గాని ధరిస్తే 1,00,000 కోట్లు అధికంగా ఫలితం వస్తుంది. ఎందుకని? భుజానికి గాని చేతికి గాని మనకి ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటుంది. తల మీద పెట్టుకుంటే కనపడదు, మెడలో ఉన్న ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనపడుతుంది. అందుకని ప్రతి క్షణం మనకు దర్శనం అవుతుంది, మణికట్టుకున్నా భుజానికున్నా కూడా, చేతికుంటే. అందుకని ఎక్కువ రెట్లు ఫలితం వస్తుందన్నాడు. అలాగే రుద్రాక్షను ధరించిన వాడికి రుద్రత్వం పొంది తీరతాడు, రుద్రలోకం వెళతాడు. వెనకడికి ఒక గాడిద ఇలాగే రుద్రత్వం పొందిందయ్యా అన్నాడు. అనగానే నారద మహర్షి ఆ కథ చెప్పమని అడిగాడు. నారద, వింధ్యారణ్యంలో ఒక గాడిద ఉండేది. ఒకనాడు ఒక బాటసారి, ఒక వ్యాపారస్తుడు పోతూ ఉంటే ఆ గాడిద దొరికింది. వాడి దగ్గర రుద్రాక్ష మూటలు ఉన్నాయి. వాడు అది మొయ్యలేక ఆ గాడిద దొరికింది దాన్ని పట్టుకొని ఆ గాడిద వీపు మీదేసి ఆ బస్తాలన్నీ కట్టాడు. పాపం అది ఓపిక తెచ్చుకొని చాలా దూరం మోసింది. కొంత దూరం పోయిన తర్వాత మొయ్యలేక ఒరిగిపోయి నేల మీద పడి చచ్చిపోయింది. శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకానికి వెళ్ళింది. అది కేవలం రుద్రాక్షలు మోసింది, రుద్రాక్షలు అని కూడా దానికి తెలియదు, బరువు మోసింది అంతే. మోసిన రుద్రాక్షలు ఎన్నో, ఒక్కొక్క దానికి ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో ఉండగలిగింది ఆ గార్ధపం. కాబట్టి నారద, ఈ రుద్రాక్ష యొక్క మహిమను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పొద్దన్నాడు. అయితే రుద్రాక్ష మాత్రం ధరించాలి అనుకునేవాడికి తప్పనిసరిగా చెప్పాలి అన్నాడు. అలాగే రుద్రాక్షలకు వెండి గాని బంగారం గాని తొడుగు ఆ పైన ఒక పల్చటి రేకులాగా తయారు చేస్తారు. అలా గనక ధరిస్తే అధిక పుణ్యం. డబ్బుంటే బంగారం, డబ్బు లేకపోతే వెండి. అలాగే ఏకముఖం, పంచముఖం, ఏకాదశ ముఖం, చతుర్దశ ముఖం, ఈ 4 కూడా చాలా ప్రశస్తమైనవి. ఒక ముఖం ఉండేవి, 5 ముఖాలు ఉండేవి, 11 ముఖాలు ఉండేవి, 14 ముఖాలు ఉండేవి. ఇవి లోకపూజితాలు. రుద్రుడికి రుద్రాక్షకు ఏం భేదం లేదు. దరిద్రుండి కూడా ధనవంతుడు చేసే శక్తి ఒక రుద్రాక్షకే ఉంది. దీనికి నిదర్శనంగా ఒక పురాణ కథ చెబుతాను వినమన్నాడు. పూర్వం కోసల దేశంలో గిరినాథుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన వేదాంగ పారదుడు, మహాధనవంతుడు కూడా, ధర్మాత్ముడు, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసినవాడు, చేయించినటువంటి వాడు. అతడికి గుణనిధి అనే ఒక పుత్రుడున్నాడు. వాడు కూడా సుందరాకారుడు. ఆ పిల్లవాడు సుధీషణుడు అనేటువంటి గురువుగారి దగ్గర చదువుకుంటున్నాడు. ఆ చదువుకుండే వయసులో ఆ కోడె వయసు కూతలు పెట్టింది.
గురుపత్ని ముక్తావళి అనేటువంటి ఆమెకు వలేశాడు. ఆమె వల్ల పడింది. ఎందుకని? వీడు రూప యవ్వనాల్లో ఉన్నాడు. కొంతకాలం కథ రహస్యంగా జరిగింది. ఎప్పటికైనా గురువుగారికి తెలిస్తే శాపం పెడతాడని భయపడ్డాడు. ఆలోచించారు ఇద్దరు. గురువుగారికి విషం పెట్టి అడ్డు తొలగించుకున్నాడు. ఈ విషయం ఆ నోటా పడి తండ్రికి తెలిసింది. ఎంతగానో బాధపడ్డాడు. ఆ గుణనిధిని పిలిపించాడు, గట్టిగా మందలించారు. దాంతో కోపం వచ్చింది వీడికి. ఒకరోజు రహస్యంగా తల్లిదండ్రులిద్దరికీ విషం పెట్టి చంపాడు. ఇక తండ్రి కూడబెట్టిన ధనం పెట్టి హాయిగా ముక్తావళితోటి భోగభాగ్యాలు మునిగి తేలుతున్నాడు. సురాపానం, మాంసభక్షణం అన్నిటికీ అలవాటు పడ్డాడు. కాలం గడిచింది. సంపాదన లేదు, ఖర్చు పెడుతున్నాడు. కొండలు కూడా కరిగిపోతాయి కదా, మొత్తం సంపద అంతా అయిపోయింది. ఇక ధనం కోసం దొంగతనాలకు కూడా ఎగబడ్డాడు. గ్రామస్తులంతా మేల్కొన్నారు. వాడిని సంఘ బహిష్కరణ శిక్ష విధించారు. ఇక చేసేది లేక ఆ ముక్తావళి గుణనిధి ఇద్దరు అడవికి వెళ్లారు. అక్కడ దారి దోపిడీలు మొదలుపెట్టారు. ఆ అడవిలో గుండా వెళ్లే వాళ్ళని చంపి వాళ్ళ సొమ్ములు దోచుకునేవాళ్ళు. ఇలా చాలా కాలం సాగింది. కొంతకాలానికి హఠాత్తుగా ఈ గుణనిధి మరణించాడు. అప్పుడు యమదూతల వేల సంఖ్యలో వచ్చి పడ్డారు. శివలోకం నుంచి శివగణాలు కూడా వచ్చారు. రెండు వర్గాలకు వాదం జరిగింది అక్కడ. అప్పుడు యమదూతలు అన్నారు, ఏమయ్యా శివదూతలారా, వీడు చేసిన పుణ్యకారం ఒక్కటైనా ఉందా అన్నారు. ఇటువంటి పాపాత్ముడిని తీసుకెళ్ళటానికి శివుడు దూతలుగా మీరొచ్చారా అని వాళ్ళు ఎగతాళి చేశారు. అప్పుడు ఆ శివదూతలు చిరునవ్వు నవ్వి, ఓ యమదూతలారా, ఈ గుణనిధి మరణించిన చోట వాడు చచ్చిపడ్డాడు కదా ఓ చోట, ఆ నేలలో 10 మూరల లోతున ఒక రుద్రాక్ష ఉంది అన్నాడు. చూశారు ఎంత ఆశ్చర్యకరం. ఆ రుద్రాక్ష ప్రభావం వల్ల ఇతడి పాపాలన్నీ అంతరించి, వీడి శరీరం మీద లేదు, వీడి శరీరం పడినటువంటి కింద 10 మూరల లోతులో ఉన్నది ఆ రుద్రాక్ష. అందుకని వీడు శివసన్నిధికి యోగ్యుడైనాడు. అందుకని మేము వచ్చాం తీసుకెళ్ళటానికి శివాజ్ఞతోటి అన్నారు. ఇక యమదూతల కిమ్మన్ల. ఎందుకని? శివదూతలతో పెట్టుకుంటే, శివుడితో పెట్టుకుంటే కష్టం. ఒకసారి ఇంతకుముందు వార్నింగ్ ఇచ్చాడు యమదూతలకి యమధర్మరాజు అంతటి వాడు. తానే మార్కండేయుడు జోలికి పోయి భంగపడ్డాడు కదా. అప్పుడు ఆ రుద్రాక్ష మహిమ అలాంటిదయ్యా, అది వర్ణించడానికి అతీతమైంది అని శివుడు తన కొడుకైనటువంటి సుబ్రహ్మణ్యుడికి చెప్పాడు. నారదా, ఈ సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేను ఇంత గొప్పగా చెప్పడానికి కారణం ఇదేనయ్యా. ఇది సర్వ పాపక్షయకరం, అలాగే సర్వ పుణ్యాలను ఇచ్చేటటువంటిది. అలాగే రుద్రాక్షలకి అధిదేవతల గురించి కూడా చెబుతున్నాడు. నారదా, ఈ రుద్రాక్షల్లో కూడా చాలా భేదాలున్నాయి. ధాత్రీ ఫలం అంత ఉండేదైతే ఉత్తమోత్తమం. ధాత్రీ ఫలం అంటే ఉసిరికాయ, మనం పచ్చడి పెట్టుకుంటే ఉసిరికాయ. వీటిని భద్రాక్షలు అంటారు. రేగుబండంత ఉంటాయి, అవి మధ్యమాలు. మనం శనగ గింజలంత ఉంటాయి, అవి అధమాలు. రుద్రాక్షల్లో కూడా 4 జాతులు ఉన్నాయని ఇంతకుముందు చెప్పాను. శ్వేతవర్ణంలో ఉంటే బ్రాహ్మణులకి, రక్తవర్ణంలో ఉంటే క్షత్రియులకి. రక్తవర్ణం అంటే ఎరుపు రంగులో. పసుపచ్చ రంగులో ఉంటే వైశ్య జాతివి. కృష్ణవర్ణంలో అంటే నల్లగా ఉండేవి శూద్ర జాతి వాళ్ళకి. అయితే ఏ జాతి వాటిని ఆ జాతి వాళ్ళు ధరించాలి. ఆకారంలో సమానంగా ఉండి కంటకాలతో గనక దృఢంగా నిగనగలాడేవి శుభాలు ఇస్తాయి, అవి మంచివి. పురుగులు కొరికినవి, పగిలిపోయినవి, ఆ ముళ్ళు లేనివి, కుదపలు కట్టినవి, బాగా తెరుచుకున్నవి, అవి పనికిరావు. స్వయంగా తానంతర తానికే రంధ్రం కనుక ఉంటే అది చాలా మంచిది, అంటే దానికే బొక్క ఉంటుంది. అలా కాకుండా మనుషులు కనుక రంధ్రం చేస్తే అది మధ్యమం.
అలాగే గీటురాయి అని ఉంటుంది, బంగారం నాణ్యత పరిశీలించే గీటురాయి. దాని మీద కనుక రాస్తే బంగారపు రంగులో గీటు పడితే అది ఉత్తమోత్తమం. దీన్ని శివపూజ దురంధరులు ధరించాలి, ఎవడు పడితే వాడు కాదు. ఈ రుద్రాక్షల్ని 2 పేటలు కానీ 3 పేటలు కానీ మాలగా చేసి ధరించుకోవచ్చు. అలాగే చెవులకుండే ఆభరణాల్లో కూడా పెట్టుకోవచ్చు. నిద్రపోతున్నా, తింటున్నా, తాగుతున్నా రుద్రాక్షమాలను తీసేయాల్సిన అవసరం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే శుచిగా ఉన్న అన్ని వేళలా ధరించవచ్చు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిద్రపోయేటప్పుడు తీసి పక్కన పెట్టక్కర్లా. నారద, రుద్రాక్షలు గనక ధరించిన వాళ్ళు గ్రహణ కాలంలో, విషువత్తులు అంటే రేయి పగలు సమానంగా ఉండే రోజు, సంక్రమణ సమయాల్లో, అయనకాలం అంటే ఉత్తరాయణం దక్షిణాయనం ప్రవేశం వచ్చే సమయాల్లో, అమావాస్య, పౌర్ణిమ ఇలాంటి పుణ్యదినాలలో, పర్వదినాలలో రుద్రాక్షలను కనుక ధరిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. గ్రహణం అప్పుడు కానీ, విషువత్తుల దినాలను ఉంటాయి. డిసెంబర్లో వస్తుంది, జూలైలో వస్తుంది, 21వ తారీఖు అని గుర్తు నాకు. అలాగే 12 సంక్రమణాలు ఉంటాయి. అలాగే ఉత్తరాయణం ప్రారంభం, దక్షిణాయనం ప్రారంభ కాలంలో, అమావాస్య, పౌర్ణమి ఈ పుణ్యదినాల్లో గనక ఈ రుద్రాక్షను ధరిస్తే చాలా పుణ్యం. తర్వాత ఇక భస్మధారణ గురించి, శిరోవ్రతం గురించి చెప్తున్నాడు. నారద, భస్మధారణకే శిరోవ్రతము అని అంటారు. అంటే భస్మాన్ని ధరించటమే శిరోవ్రతం అంటారు దాన్ని. దీన్ని గనక ఆచరించిన వాళ్ళకి పరావిద్య నేర్చుకోవడానికి అధికారం. పరావిద్య అంటే బ్రహ్మ విద్య. ఈ శిరోవ్రతాన్ని ఆచరించడం వల్లనే బ్రహ్మాదులందరూ దేవతలు కాగలిగారు. అథర్వణ వేదంలో శిఖరాయమానంగా చెప్పబడ్డ గొప్ప వ్రతం ఇది. అథర్వణ వేదంలో ఉంది. అగ్నిరీత్యాది మంత్రాలు 6 శుద్ధి చేసిన భస్మాన్ని శరీరంలో సర్వ అంగాలకు నిండా పూసుకోవాలి. దీన్నే శిరోవ్రతం అంటారు. సంధ్యా సమయాల్లో, విద్యారంభ సమయాల్లో తప్పకుండా భస్మధారణ చేయాలి. 12 రోజుల నుంచి మొదలుకొని 12 సంవత్సరాల వరకు ఎంతకాలమైనా ఈ వ్రతాన్ని సంకల్పం చేసుకోవచ్చు. ఏదైనా సరే బ్రాహ్మణుడికి మాత్రం నొసట నిత్యము విభూతి ఉండాలి. అప్పుడే అతడు బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. అలాగే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు త్రయంబక మంత్రంతో, ఈ పంచాక్షరితో గాని ప్రణవంతో గాని నొసట మీద, హృదయం మీద, బాహువుల మీద విభూతిని 3 పుండ్రాలుగా ధరించాలి. అంటే సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళు త్రయంబక మంత్రం, త్రయంబకం యజామహే అనే మంత్రం ఉంది కదా అది, లేదంటే పంచాక్షరి నమశివాయ, ప్రణవం ఓంకారం. ఎక్కడెక్కడ ధరించాలి? నొసట మీద, హృదయం మీద, బాహువుల మీద 3 పుండ్రాలుగా ధరించాలి. అంటే చిటికెన వేలు, బొటన వేలు విడిచిపెట్టి మిగతా 3 వేళ్లతోటి విభూతి పూసుకొని ధరించాలి. అలాగే బ్రహ్మచారులైతే నమశివాయ మంత్రంతో ధరించవచ్చు. శూద్రులైతే శివాయ నమః, ఆ నమశివాయనే మనం గనక తిరగదిప్పితే శివాయ నమః అవుతుంది. అప్పుడు నామం అవుతుంది. నామం ఎవరైనా జపించుకోవచ్చు, దానికి మంత్రోపదేశం అక్కర్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి బ్రహ్మచారికి గురువు బోధిస్తాడు కాబట్టి గురుముఖంగా ఆ మంత్రం తీసుకొని నమశివాయ మంత్రం జపం చేసుకొని పెట్టుకోవచ్చు. మరి మంత్రోపదేశం పొందని వాళ్ళు శివాయ నమః, కొంతమంది అయితే శివాయ గురవే నమః అని కూడా చెప్పుకుంటున్నారు. అలా గనక పెట్టుకుంటే
సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ శిరోవ్రతం అనుకున్నాం కదా, ఆ వ్రతాన్ని అవలంబించేటటువంటి వాళ్ళు పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేసుకొని వాళ్ళకి విన్నపం చేసుకోవాలి. నేను ఈ వ్రతం చేస్తున్నాను అనే సంకల్పం చెప్పుకోవాలి. ఈ శిరోవ్రతం జన్మాంతరం వరకు చేయొచ్చు, లేదు కనీసం 12 ఏళ్ళైనా చేయొచ్చు. అంత కూడా చేయలేకపోతే 6 మాసాలు కానీ 3 మాసాలు కానీ 1 నెల కానీ పక్షం రోజులు కానీ అధమపక్షం 1 రోజైనా చేయొచ్చు. ఎంత వెసులుబాటు ఇస్తారు. మూడు రకాలు ఉంటాయన్నారు భస్మాలు. ఎట్లా? ఆవు పేడ తెచ్చుకుని ముద్దలు చేసి దాన్ని అభిమంత్రించాలి, హోమకుండంలో వ్రేల్చి రోజంతా సంరక్షించాలి, హవిష్యం మాత్రమే భుజించాలి, అగ్నికుండాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, ఆ రోజంతా ఉపవాసం చేయాలి. ఆ హోమకుండం నుంచి శ్రద్ధగా పద్ధతిగా భస్మం తీసుకోవాలి. అదొక రకం భస్మం తయారీ విధానం చెప్తున్నాడు మనకి. అంటే ఆవు పేడ తెచ్చుకొని ముద్దలు చేసి ఎండిన తర్వాత హోమకుండం తయారు చేసి దాంట్లో వ్రేల్చాలి. ఆ ఎండిపోయినటువంటి మనం పిడకలు అంటుంటాం ఆ ముద్దల్లాగా. ఉపవాసం చేసి హవిష్యాన్నం మాత్రమే తినాలి. చూడండి, అలా తయారు చేసినటువంటిది భస్మం. నారద, భస్మస్నానం వల్ల కలిగే మహాపుణ్యం సర్వ సౌఖ్యకరమయ్య. ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు, పుష్టివర్ధనం. భస్మస్నానం అంటే ఏంటి? భస్మాన్ని శరీరం మీద చల్లుకోవటమే భస్మస్నానం. అలాగే మృత్యుభయం, మహామారి భయం నివారించుకోవడం కోసం మనుష్యులు ఈ భస్మ స్నానం చేయాలయ్యా అన్నాడు. అలాగే భస్మంలో భేదాలు చెబుతున్నాడు. భస్మంలో శాంతికం, పౌష్టికం, కామదం అని 3 రకాలు ఉన్నాయన్నాడు. ఆవు తోక కింది భాగం నుంచి ఆవు పేడ యువతలకు వచ్చి రాకుండానే చేతిలోకి స్వీకరించి యథావిధిగా వేదమంత్రాలతోటి హోమం చేస్తే ఆ వచ్చిన భస్మాన్ని శాంతికం అంటారు. కింద పడకుండా, భూమి మీద పడకుండా పట్టుకొని మధ్యలోనే దాన్ని ఆ షడక్షరీ మంత్రంతో హోమం చేస్తే ఆ విభూతిని పౌష్టికం అంటారు. అదే ఆవు పేడని బీజాక్షరాలతో గనక హోమం చేస్తే వచ్చే భస్మాన్ని కామదం అంటారు. అంటే కోరికలన్నీ తీరుస్తుంది అది. నిత్యము ముందుగా జలస్నానం చేసి ఆ తరువాత భస్మ స్నానం చేయాలి. జలస్నానానికి అశక్తుడైతే, అంటే వాడికి రోగం, పొద్దునే లేచి జలస్నానం చేయలేడు, అప్పుడేం చేయాలి? అశక్తుడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఈశాన మంత్రంతో శిరస్సును చిలకరించుకుంటే వాడు స్నానం చేసినట్టే. ఈ భస్మ స్నానం కూడా చేయలేని వాళ్ళు త్రిపుండ ధారణ చేస్తే చాలన్నారు. అంటే 3 వేళ్లతోటి పెట్టుకోవటం. ఇది కూడా ఒక నియమం చెప్పాడు. మధ్యాహ్నానికి ముందైతే సజలం అంటే తడిపిన విభూతి పెట్టుకోవాలి. అటు తర్వాత అయితే, మధ్యాహ్నం తర్వాత అయితే విజలం పొడిది పెట్టుకోవాలి. మరి దేవాలయానికి వెళ్తే ఏ సమయంలో వాళ్ళు ఏది ఇస్తే అది పెట్టుకోవాలి. అక్కడ నియమం లేదు. ఇంట్లోనైతేనే ఈ నియమాలు. అలాగే ఈ విభూతి ధరించేటప్పుడు నమశివాయ మంత్రం గాని, శివాయ నమః అనే గాని చెప్పుకుంటూ ధరించవచ్చు. శిష్యులకైతే గురువుగారు పెడతాడు, మిగతా వాళ్ళు మనమే పెట్టుకోవచ్చు. ఈ నొసట ధరించే త్రిపుండ్రాలు ఉన్నాయే, 3 గీతలు, అడ్డగీతలు, త్రిమూర్తులకు ప్రతీకలవి. మొదటి రేఖ బ్రహ్మ, మధ్యలోది విష్ణువు, ఆ పైదుందే మహేశ్వరుడు. అంటే కిందుండేది బ్రహ్మ, మధ్యలోది విష్ణుమూర్తి, ఆ పైన ఉండే రేఖ మహేశ్వరుడు.
ఒక్క వేలుతో పెట్టుకున్న విభూతి అయితే దానికి ఈశ్వరుడే అతిదేవత. జనరల్గా ఆడవాళ్ళు ఒక్క వేలుతోటి పెట్టుకుంటారు. నారద, శిరోమధ్యంలో బ్రహ్మదేవుడు, లలాటంలో శివుడు, చెవులకు అశ్విని దేవతలు, కంఠస్థానంలో గణేశుడు ఈ విభూతికి అధిష్టాన దేవతలయ్యా అన్నాడు. అంటే అధిష్టాన దేవతలుగా ఎక్కడెక్కడ ఉంటారని చెప్పాడు. అయితే ఏ మంత్రం తెలియని వాళ్ళు అలా అన్నారు. ఏ మంత్రం తెలియకపోతే అమంత్రకంగా కూడా విభూతి పెట్టుకోవచ్చు, దానివల్ల కూడా ఫలితం తప్పనిసరిగా వస్తుంది అన్నారు. ఇవన్నీ చెప్పిన తర్వాత మహాత్మా, ఆ విభూతి ధారణ యొక్క మహిమను కూడా వినాలనుంది, మాకు చెప్పండి అని అడిగాడు నారద మహర్షి. ఆ విషయాలతోటి మనం రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు. ఏతత్ ప్రవచన ఫలం శ్రీ జగన్మాత చరణార దివ్య చరణార విందార్పణమస్తు. హరి ఓం తస్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.